రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. రంగారెడ్డి జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రైట్ వెంకటేష్, రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో ఇబ్రహీంపట్నం మినహా మిగతా 5 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో నాటకీయ పరిణామాల మధ్య ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. బీఆర్ఎస్కు సంబంధించి ఇక్కడ పూర్తి మెజార్టీ అదేవిధంగా కోరం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ అటు కాంగ్రెస్ వ్యూహం వల్ల కావచ్చు, లేదంటే మధ్యలో నెలకొన్నటువంటి పరిణామాల కారణంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికను రేపు వాయిదా వేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. సో దీనిలో భాగంగా బీఆర్ఎస్కు అనుకూలంగా మొత్తం 13 మందితో పాటు ఒక బీజేపీ అదేవిధంగా ఒక స్వతంత్ర అభ్యర్థి మొత్తం 15 మంది బలం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి మొత్తం 8 మంది, అదేవిధంగా బీజేపీ నుంచి 2 గెలిచారు. అందులో ఒకరు బీజేపీకి మద్దతుగా ఉండగా ఎక్స్ అఫీషియో సభ్యుడైనటువంటి మల్రెడ్డి రంగారెడ్డి కూడా మద్దతు ఉండడంతో కాంగ్రెస్ ఈ కోరం కూడా పూర్తిగా హాజరైంది. 24 మందిలో 23 మంది కూడా పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకునే సమయంలో ఒక్కసారిగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకంటే ముందే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి యాదగిరి 19వ వార్డు యాదగిరి కనిపించకపోవడంతో ఉదయం నుంచి కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. యాదగిరిని వచ్చి ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా సూచిస్తున్నప్పటికీ ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్కి సంబంధించి అధికారులంతా కూడా యాదగిరి విషయంలో ఒక ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం కూడా యాదగిరి కుటుంబ సభ్యులు కావచ్చు, అనుచరులంతా కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకునేటువంటి క్రమంలో యాదగిరికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అనుచరుల ఎవరా గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్ కార్యాలయం మీద రాళ్లు విసిరడంతో సో లోపల కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. సో దీంతో ఎన్నికను మధ్యాహ్నానికి వాయిదా వేశారు అధికారులు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత 1:30 తర్వాత నిర్వహించాల్సినటువంటి ఎన్నిక మరోసారి కూడా అదే ఘర్షణ వాతావరణం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి లోపల కార్యాలయంలో కూడా 2 వర్గాల మధ్య, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ 2 వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. సో దీంతో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అనేది ఈ మున్సిపాలిటీలో హాట్ టాపిక్గా మారింది. సో దీంతో ఇక్కడ పురపాలక సంఘానికి సంబంధించి మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకొని ఎవరిని కూడా రానివ్వడం లేదు. సో మరోవైపు ఈ 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో సో ఎలాంటి పెద్ద స్థాయిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం బందోబస్తు భారీగా బలగాలు చేరుకొని వారిని నివారించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో 2 సార్లు తోపులాటలు కూడా జరిగాయి. ప్రస్తుతం మన దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఇండిపెండెంట్ 19వ వార్డులో గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి యాదగిరి కోసం ఇటు బీఆర్ఎస్తో పాటు అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా సో పట్టుపట్టారు. కానీ యాదగిరి ఎక్కడ అనేది సో ఒక ఉత్కంఠ రేపినటువంటి క్రమంలో ఈ నాటకీయ పరిణామాల మధ్య వాయిదా వేయడంతో ఇటు కాంగ్రెస్ కౌన్సిలర్లంతా కూడా పురపాలక సంఘం నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యుడైనటువంటి మల్రెడ్డి రంగారెడ్డి కూడా బయటికి వెళ్తూ సో ఆశించిన స్థాయిలో మేము గెలిచినప్పటికీ సో మాకు ఓట్లు ఉన్నాయి, బీఆర్ఎస్కు మ్యాజిక్ ఫిగర్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో తామే విజయం సాధించాము. కానీ యాదగిరి అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థికి సంబంధించి బీఆర్ఎస్ కిడ్నాప్ చేసింది, నాటకీయ తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతుందని చెప్పి కూడా ఆరోపణలు చేశారు. అందు కారణంగా దానికి సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నిక సంబంధించి వాయిదా వేస్తున్నట్టుగా కూడా ప్రకటించడంతో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పురపాలక సంఘం సంబంధించి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి మొత్తం 8 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఒకరు, అదేవిధంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలనుకున్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా
పురపాలక సంఘం కార్యాలయం నుంచి వెళ్ళిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే యాదగిరికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా లోపలికి ఎలా వచ్చారని కూడా నిలదీయడం జరిగింది. కావాలనే ఇటు పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికను వాయిదా వేయాలి, కాంగ్రెస్కు పూర్తిగా కోరం లేకపోవడంతో మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ వ్యూహాలు బలిస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో కూడా అదే వ్యూహాన్ని అమలు పరచాలని చెప్పేసి ఎక్స్ అఫీషియో సభ్యుడైనటువంటి మల్రెడ్డి రంగారెడ్డి తన అనుచరులందరితో కలిసి ఈ విధంగా కుట్ర చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ఎన్నికను వాయిదా వేశారని కూడా బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఈ క్రమంలోనే రేపటికి వాయిదా పడినటువంటి ఎన్నికను మరి సజావుగా జరిగేలా కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంతో పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సో చాలామంది బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థిని ఆకుల యాదగిరిని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు వాయిదా పడిందనేటువంటి కారణాల మీద పోలీసులతో వాగ్వాదం దిగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో మరోవైపు షాద్ నగర్కి సంబంధించి కాంగ్రెస్, అదేవిధంగా మొయినాబాద్కు సంబంధించి ఏదైతే 5 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడినటువంటి మొయినాబాద్ కూడా కాంగ్రెస్ దక్కింది. ఇక ఆమన్గల్కి సంబంధించినటువంటి పూర్తిగా ఒకే ఒక్క సీటు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ తన వ్యూహంతో ఆమన్గల్ మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవడం చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అక్కడ గెలిచినటువంటి 15 వార్డుల్లో కాంగ్రెస్ ఒకటే సీటు గెలిచింది. మిగతా 8 సీట్లు గెలిచినటువంటి స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్, అదేవిధంగా 3 సీట్లు గెలిచినటువంటి బీజేపీతో సో ఒక ఒప్పందం చేసుకొని అందులో భాగంగా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థిని కౌన్సిలర్ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని తనకు చైర్మన్ పదవి ఇవ్వడంతో అక్కడ మొత్తం కూడా అనుకున్నటువంటి బీఆర్ఎస్ చేతిలో ఉన్నటువంటి కౌన్సిలర్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ను చేజార్చుకోవడంతో కాంగ్రెస్ అనూహ్యంగా ఆమన్గల్ మున్సిపాలిటీని దక్కించుకోవడం జరిగింది. ఇలా మొత్తంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీల్లో ఇబ్రహీంపట్నం మాత్రం ఇంకా తేలలేదు. ఈ ఉత్కంఠ మధ్య, ఉద్రిక్తత మధ్య రేపటికి వాయిదా పడినటువంటి సందర్భంలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. మరి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సంబంధించి బీఆర్ఎస్ అనుకున్నది సాధిస్తుందా లేక కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా అనేది కూడా శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ సంబంధించి ఈ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వద్ద అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓటు స్టూడియో.